బీసీల యొక్క ఎంత శాతం ఉన్నారో అది బయటికి తీసి ఈ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని, మరి మీ చేతుల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో విదేశ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ స్థానిక సంస్థల్లో కూడా బీసీలకి బీసీలకి వాళ్ళు ఫిక్స్ చేశారు. బాగా అటెండ్ అయ్యారు. అనకాపల్లి బాగా వచ్చారు. ఆయన పేరు నెంబర్ చెప్పండి. ప్రకాష్ అదే అదే ప్రకాష్ గారు కూర్చొని చేయవా? కూర్చొని చేయొచ్చా? నుంచోబెట్టరా? కులగణని డిమాండ్ చేస్తుంది. కులగణన చేయందే బీసీలకు న్యాయం జరగదు. కులగణన చేసే ముందు ఎమ్మెల్యేల కులగణన చాలా అవసరం మనకు. ఈ ఎమ్మెల్యేల కులగణన నుంచి ఈరోజు ఒక చిన్న పత్రాన్ని రిలీజ్ చేశాం. కులాంధ్రప్రదేశ్, నిజంగా చెప్పాలంటే ఇది కులాంధ్రప్రదేశ్. కాలంలో ఆంధ్రప్రదేశ్లో మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ముందు బ్రాహ్మణ పరిపాలన ఉండేది. అది 1955లో అంతమైపోయింది. రాజకీయంగా కూడా బ్రాహ్మణులకి పెద్ద పాత్ర లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పే మాట ఏంటంటే రాజకీయంగా ప్రాతినిధ్యం లేని కులాలు అంతరించిపోతాయని. అందువల్ల ఈ రోజును చూస్తే ప్రతి ఎలక్షన్లో 13-14 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యేటువంటి బ్రాహ్మిన్స్ ఈ రోజున ఒక్కళ్ళు కానీ జీరో కానీ ఉంటున్నారు, ఎక్కడ ఎలక్ట్ అవ్వట్లే. అయితే ఈ 55 తర్వాత నుంచి రెడ్ల పాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఈ రెడ్ల పాలన 1983 వరకు సాగింది. 1983 నుంచి కమ్మల పాలన స్టార్ట్ అయింది. ఆ తర్వాత రెడ్ల పాలన, కమ్మల పాలన, రెడ్ల పాలన, కమ్మారెడ్డి పాలనలో మనం ఉన్నాం. అందువల్ల బీసీ వర్గాలకు మరి ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు మరి అంబేద్కర్ పుణ్యం అని చెప్పి రిజర్వేషన్లు ఉన్నాయి, నామమాత్రపు అధికారం అన్నా దక్కింది. బీసీల పని అయితే కడు దయనీయంగా ఉంది. బీసీలు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అయింది చాలా తక్కువ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగినాయి. ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో బీసీలు కేవలం 498 అయ్యారు. 498 ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు. కానీ బీసీల జనాభా ఎంత? సగానికి సగం పైగా ఉంటుంది. అంటే 1400-1500 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ 1400-1500 ఎమ్మెల్యేలు లేకుండా కేవలం 500 ఎమ్మెల్యేలకు ఎక్కువ కాకుండా ఈరోజున ఎన్నికయ్యారంటే దాదాపుగా మా బీసీలు ఎమ్మెల్యే సీట్లని 900 నుంచి 1000 వరకు కోల్పోతున్నారు. ఇది రాజకీయమైన నష్టం. అలానే బీసీల్లో కూడా 131 కులాలు ఉంటే ఇంతవరకు 111 కులాలు మనకి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అడుగుపెట్టలే. సరే మనం ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మంగలి కులం తీసుకుందాం. మా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ గారు మంగలి. మరి మంగలి కులం నుంచి ఇంతవరకు ఒక ఎమ్మెల్యే లేరు. అదే పక్కనున్న తమిళనాడులో మా చీఫ్ మినిస్టర్ కులం మంగలి కులం. అక్కడ పెరియార్ ప్రభావంతో మహాపురుషుడైనట్టు పెరియార్ తీసుకున్నటువంటి సంస్కరణ ఫలితంగా అక్కడ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. రాజ్యాధికారాన్ని అనుభవిస్తాం అంటే ఏంటంటే మనకి అసెంబ్లీలో స్థానం ఉంటేనే
మన వర్గాలకు ఫండ్స్ వస్తాయి. ఈ రోజున ఒక అంచనా ప్రకారం బీసీలు 50% ఉన్నా బీసీల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేది కేవలం 2% అని చెప్పి చెప్తున్నారు. అలానే మీకు తెలియదేం కాదు, ఎస్సీ సప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేయటం కానీ, ఎస్టీ సప్లాన్ నిధులు కూడా డైవర్ట్ చేయటం కానీ, ఈ రోజున మన గిరిజన ప్రాంతాల్లో ఆ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా అధ్వానంగా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా పరిస్థితులు దిగజారిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మేము ఈ పుస్తకం ద్వారా ప్రజలకు ఏం తెలియజేస్తున్నామంటే, ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది కమ్మల ఎమ్మెల్యేలు అయ్యారు. 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటి వరకు. అదే యాదవులు గౌడ్లు కలిపితే 114 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. యాదవుల జనాభా శాతం కానీ, గౌడ్ల జనాభా శాతం కానీ కమ్మారెడ్ల కన్నా ఎక్కువే, లేదంటే కనీసం సమానంగానే ఉంటాయి. అంటే వీళ్ళు 114 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1200 ఎమ్మెల్యేలు కమ్మారెడ్లు ఎట్లా అవుతారు? అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఎవరికి రిజర్వ్డ్? జనరల్గా ఏం చేస్తారు, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారని చెప్తారు. అసలు సీఎం పోస్ట్ ఎవరికి రిజర్వ్డ్ చెప్పండి? రిజర్వేషన్లు ఉన్నదే వాళ్ళకి. సీఎం పోస్ట్ కానీ, పిఎం పోస్ట్ కానీ, డీజీపీ పోస్ట్ కానీ, చీఫ్ సెక్రటరీ పోస్ట్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ కానీ, వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ, ఐఐటీలు ఐఐఎంలో కానీ ఎక్కడైనా కానీ పోస్టులన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. మీడియా యాజమాన్యాలు మొత్తం రిజర్వ్డ్ వాళ్ళకే, వ్యాపారాలన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. రిజర్వేషన్స్ ఉంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు కాదు, మిగిలిన వర్గాలకి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నది ప్రధానంగా 2 కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ విషయం బీఎస్పీ పార్టీ ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. బీసీ ఈ కులగణన చేయాలి. కులగణన చేస్తేనే నిజమైన సంక్షేమం. ఎప్పుడైతే జనాభా దామాషా పద్ధతిలో వివిధ రకాలైనటువంటి ఏదైతే జనాభా దామాషా అధికారం పదవుల్లో కానీ, జడ్జిల పదవుల్లో కానీ, అసెంబ్లీల్లో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడైతే బీసీలకు స్థానం లభిస్తుందో అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం పాక్షిక ప్రజాస్వామ్యమే, అసంపూర్ణ ప్రజాస్వామ్యం. ఇది పూర్తి ప్రజాస్వామ్యం కాదు. దెర్ ఈస్ డెమోక్రటిక్ డెఫిసిట్ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్, ఇన్ ఎంటైర్ కంట్రీ there is a democratic deficit. So this deficit has to be fulfilled. It can be fulfilled only with caste census of all castes. And ఈ caste census కొత్త ఏం కాదండి. 1881లో బ్రిటిష్ కాలంలో caste census జరిగినాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగినాయి. 1931 వరకు caste census జరిగినాయి. ఆ తర్వాత మన ఏదైతే 2వ ప్రపంచ సంగ్రామం వచ్చిందో, సెకండ్ వరల్డ్ వార్ వల్ల 1941లో జరగల. 1951లో క్యాస్ట్ సెన్సస్ చేశారు కానీ బీసీల యొక్క కులాల గణన చేయలేదు. ఫార్వర్డ్ క్యాస్ట్ యొక్క కులాల గణన చేయలేదు. వీళ్ళ కులాల గణన చేయకుండా ఈ ఓసీలకి 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ ఇచ్చేశారు. ఎటువంటి కులగణన లేదు, జనాభా గణన లేదు, ఎంపిరికల్ డేటా లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకున్నారు. 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు, 10% మించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారు. బీసీలకి 52% బీసీలు ఉంటే 27% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ ఈడబ్ల్యూఎస్ కోటా కింద కమ్మారెడ్డి ఇతర కులాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది ఇన్ని రకాలైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో 34% రిజర్వేషన్లు ఇస్తామన్నారు స్థానిక సంస్థల్లో. అలానే అసెంబ్లీలో 33% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. జనాభా తక్కువ ఉన్న బీసీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తా అన్నారు. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇక నుంచి ఎంపీ, రాజ్యసభ ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అన్నీ బీసీలకే ఇవ్వాలా. అలానే మంత్రి పదవుల్లో సింహభాగం బీసీలకే ఇవ్వాలా. ఒక రెడ్డి, ఒక కమ్మ తప్పిస్తే దాదాపుగా మిగిలిన పదవులన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకే ఇవ్వాలా. ఇదే నిజమైనటువంటి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అంటే ఇదే. ఎప్పుడైతే మీరు కమ్యూనిటీస్ని ఎంపవర్ చేస్తారో, ఒక విశ్వబ్రాహ్మణ్ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఉంటాడో, ఒక కుమ్మన్ ఎమ్మెల్యే ఎప్పుడు ఉంటాడో, కమ్మర్ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఉంటాడో, చాకల ఎమ్మెల్యే ఎప్పుడైతే అసెంబ్లీలో ఉంటాడో అప్పుడే వాళ్ళ కోరికలు తీరేటువంటి అవకాశం ఉంది. అవి లేనన్నటువంటి నిరుద్యోగం తగ్గాలన్నా, నిరక్షరాస్యత తగ్గాలన్నా,
పేదరికం తగ్గాలన్నా జనాభా ప్రాతిపదికన అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు రాందే ఇది జరిగేది కాదు. వాళ్ళ యొక్క ప్రయోజనాల ప్రకారమే ఆ రెండు కులాలు చేసుకుంటాయని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఈ కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మేము వివిధ జిల్లాల్లో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. మేము ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే విధంగా ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. మన అసెంబ్లీలో ఈ రోజున 40 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రెడ్లు కమ్మలు కలిపి 60 మంది దాకా ఉన్నారు. ఈ 40 మంది బీసీ ఎమ్మెల్యేలు జనాభా తామాషా పద్ధతులు కనీసం 88 కావాలి. మీకు ఇక్కడ ఇదే ఒక ఎగ్జాంపుల్, ఉత్తరాంధ్రనే తీసుకుందాం. 17 మంది కమ్మలు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇంకా ఇప్పుడు కమ్మలు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. కమ్మలు జనాభా ఉందా ఇక్కడ? లేదు కదా. మరి ఇక్కడ జనాభా ఉన్నటువంటి కమ్మరు కానీ, కుమ్మరు కానీ, చాకలు కానీ, మంగలు కానీ వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు కారండి? వీళ్ళు ఎట్లయితారు? అట్లానే మీకు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, ఎంవిఎస్ మూర్తి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ కుటుంబం ఎలా ఇక్కడ వెళ్తుంది? భూమిపుత్రులు ఏమవుతుంది? ఈ భూమిపుత్రులు అయినటువంటి లోకల్ బీసీస్ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎవరు సీట్లు ఇవ్వాలా? ఈ పార్టీలు అన్యాయం చేస్తుంది. ఈ పార్టీలు ఒక ప్రాతిపదికన చేస్తారు. డబ్బున్నవాడికి సీట్ ఇస్తారు, వాళ్ళ కులపోళ్ళకి సీట్ ఇస్తారు, మన ఓట్లను కొనుక్కుంటారు. కొనుక్కుని వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి వాళ్ళకే మెడికల్ కాలేజీలు, వాళ్ళకే ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ వాళ్ళకే ఉంటాయి. వ్యాపారాలన్నీ వాళ్ళకే. షిప్పింగ్ వ్యాపారం కానీ, పోర్టులో వ్యాపారాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇక్కడున్న బీసీలు ఏమవుతున్నారు? ఉత్తరాంధ్ర సంపద మొత్తం దోపిడీ చేస్తున్నారు. మొన్నటి వరకు జగన్ హయాంలో ఏమైంది? విజయసాయి రెడ్డి వచ్చి వెళ్ళాడు. ఆయన ఈ ప్రాంతం వాడు కాదు, ఇక్కడ వెళ్తున్నాడు. ఎక్కడో మీకు కడప నుంచి వచ్చినటువంటి వెలమ సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తి ఈ రోజున అనకాపల్లి ఎంపీ అయ్యాడు. ఎట్లయితాడు? అనకాపల్లికి చెందినటువంటి గవర కమ్యూనిటీకి చెందిన నాయకుడు కడపలో ఎంపీగా కంటెస్ట్ చేసే పరిస్థితి ఉందా? అంటే చూడండి, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలా. స్థానికేతరుల్ని దూరం పెట్టాలా, స్థానికేతరుడికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలా. అప్పుడే ఈ రకమైనటువంటి పద్ధతి మారుతుంది, లేకపోతే ఎంతకాలం కూడా మారదు. అందుకనే బీసీల సంఖ్య అసెంబ్లీలో 40 నుంచి 90కి చేరినాడు బీసీ ముఖ్యమంత్రి ఆటోమేటిక్గా అవుతాడు. ముఖ్యమంత్రి అనగానే అదేదో రకంగా ఆలోచిస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఏ ఏరియా కార్యగా ఏ జిల్లాలో ఆ జిల్లాలో అక్కడున్న బీసీలకి ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలా, గెలవాలా. మేము ఆ డైరెక్షన్లో పనిచేస్తాం. ఇదే విషయాన్ని మేము ఎత్తి చూపుతాం, ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్తాం. ఒక ముఖ్యమంత్రి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అలాగనే వైసీపీ అధికారంలోకి ఉన్నంతకాలం కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. మేము ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో చెప్తుంది ఏంటంటే, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అధికారంలోకి అంటే ముఖ్యమంత్రి కావాలంటే అది బీఎస్పీ ద్వారా సాధ్యమవుతుందని మేము చెప్తున్నాం. తెలంగాణ విషయంకి వచ్చేలేకి బహుజన్ సమాజ్ పార్టీ వచ్చే నెల 9వ తారీఖున అంటే అక్టోబర్ 9వ తారీఖున విజయవాడలో మహాధర్నాన్ని మేము చేపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు వాళ్ళ యొక్క మద్దతుతోటి వాళ్ళతోటి కలిసి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము విజయవాడలో మరి అక్టోబర్ 9న ఈ మహాధర్నాన్ని చేపడుతున్నాము. వేలాది మందిగా ఈ కార్యక్రమానికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ హాజరు కావాలని చెప్తూ మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ బీసీగా చెప్పుకుంటున్నటువంటి మోడీ నాయకత్వం నడుస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే భారతదేశ ప్రజల యొక్క ప్రధానంగా బీసీల యొక్క డిమాండ్ని గౌరవించి మరి కుల జనగణన జరిపి బీసీ యొక్క సమాజం యొక్క జనాభా ఎంతో తేల్చాలని చెప్తూ ఉన్నాం. తేల్చడమే కాదు, అది మేము లెక్కలేస్తాం, కానీ ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటాం. బహిర్గతపరచు అనేటువంటి విషయం చెప్తే లాభం లేదు. ఖచ్చితంగా అది బహిర్గతపరచాలా. బహిర్గతపరచడమే కాదు, మరి వాళ్ళకి ఉద్యోగాల్లోనూ, అలాగనే విద్యా సంస్థల్లోనూ, అలాగనే చట్టసభల్లో కూడా బీసీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ఈ సెంట్రల్ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ స్టేట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నామంటే, బీహార్లో ఏ విధంగా అయితే అక్కడ కుల జనగణన జరిపి 67% బీసీలు ఉన్నారని తేల్చి ఆ మేరకు బీసీల రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసిన అంశం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఏదైతే ఈ తెలుగుదేశం